వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఓడిన వాళ్ళు ఈవీఎంలను బద్నాం చేయటం, అదే ఈవీఎంలతో గెలవగానే ఆ విషయాన్ని పక్కన పెట్టడం చాలా సహజంగా జరుగుతోంది మన దేశంలో. ఇన్నాళ్ళు ఈవీఎంల గురించి మాట్లాడుతూ వచ్చిన కాంగ్రెస్, పర్టికులర్గా రాహుల్ గాంధీ కాస్త రూట్ మార్చి ఓటర్ల జాబితాలోనే అక్రమాలు జరిగాయంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అణుబాంబు పేల్చుతానంటూ రాహుల్ గాంధీ పెట్టిన ప్రెస్ మీట్తో అధికార పక్షం సైతం ఒక క్షణం ఆలోచనలో పడింది. జనరల్గా ఆన్ ది స్పాట్ కౌంటర్ యాక్షన్కి దిగే అలవాటున్న బీజేపీని ఆ క్షణం వరకు ఆలోచనలో పడేలా చేయగలగటమే తమ విజయం అని చెప్పుకుంటోంది కాంగ్రెస్. ఒక విధంగా ఈ 10 ఏళ్ల ప్రతిపక్ష పాత్రలో బీజేపీని ఈ లెవెల్లో నిలువరించిన సందర్భం లేదు అనేది రాజకీయ విశ్లేషకుల మాట. బట్ బీజేపీ కానీ ఇటు ఎలక్షన్ కమిషన్ కానీ బలమైన ప్రశ్నలే సంధిస్తున్నాయి రాహుల్ పైకి. నిజంగా పేలింది అణుబాంబే అయితే డిక్లరేషన్ పై సంతకానికి ఎందుకు భయపడుతున్నారు అనేది బీజేపీ మొదటి ప్రశ్న. ఇన్నాళ్లకే బ్రహ్మాస్త్రం దొరికిందని కాంగ్రెస్ ఫీల్ అవుతుంటే ఆట ఇప్పుడేగా మొదలైంది, ముగింపు ఎలా ఉండబోతోందో చూడండని కమలదళం సవాల్ విసురుతోంది. ఇంతకీ ఈ హోరాహోరీ పోరులో ఎడ్జ్ ఎవరిది? రాహుల్ ఆరోపణలకు బీజేపీ సమాధానాలేంటి? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లు తెలుసుకుందాం రండి. పకడ్బందీగా ఓట్ల చోరీ, దేశం మొత్తం ఈ టాపిక్ పై మాట్లాడుకుంటోందంటే ఎలక్షన్ కమిషన్ పై రాహుల్ గాంధీ చేసిన ఈ ఆరోపణ చిన్నదేం కాదని అర్థం. బ్యాలెట్ పద్ధతి ఉన్నప్పుడు రిగ్గింగ్ ఆరోపణలు వచ్చేవి, ఈవీఎంలు వచ్చాక ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతోంది అనే ఆరోపణలు, వీవీప్యాట్ల ప్రూఫ్స్ ఉన్నా సరే ఇంకా ఏవో అనుమానాలు. ఇవన్నీ పక్కకు పోయాయి. ఇప్పుడు ఏకంగా ఓటర్ లిస్ట్నే టార్గెట్ చేస్తున్నారు. కావలసిన నియోజకవర్గాల్లో ఓటర్లని సృష్టించి ఎన్నికల్లో గెలుస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. రాహుల్ గాంధీ చేసిన ఈ కామెంట్స్ ఎలక్షన్ కమిషన్ పైనే అయినా నేరుగా తాకింది మాత్రం బీజేపీనే. అందుకే బీజేపీ నుండే రియాక్షన్ వస్తోంది. సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 48 ఓట్లు, ఒకే ఇంట్లో 80 ఓట్లు, ఇంటి నెంబర్ 0తో 100 ఓట్లు, ఒకే అడ్రస్తో 10,000కు పైగా ఓటర్ కార్డులు. ఎలా సాధ్యం ఇవన్నీ? రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రశ్నించారని కాదు గాని ఓటర్ల జాబితా విషయంలో ఇలాంటి చిత్ర విచిత్రాల్ని ఎప్పటి నుంచో చూస్తున్నారు దేశ ప్రజలు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే వాళ్లకైతే 2 రాష్ట్రాల ఓటర్ కార్డులు ఉంటాయి. ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర ఓటర్లుగా వాళ్ల పేర్లు 2 రాష్ట్రాల జాబితాలో ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలా డబుల్ ఓటర్లు ఉన్నారు. సో ఓటర్ల జాబితా విషయంలో అవకతవకలున్నాయని ఎలక్షన్ కమిషన్ కూడా ఒప్పుకుంటోంది. అందుకేగా బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పేరుతో వాటన్నిటినీ సరిచేస్తున్నది అని చెప్తోంది ఈసీ. కానీ రాహుల్ గాంధీ ప్రెజెంటేషన్ ఇచ్చిన తరువాత మరీ ఈ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయా అనే సందేహం అయితే కలిగింది దేశ ప్రజలకు. నిజానికి రాహుల్ గాంధీ చేసిన కొన్ని ఆరోపణలకే ఎలక్షన్ కమిషన్ సమాధానమిస్తోంది, ఇంకొన్ని ఆరోపణలకి ఆధారాలు అడుగుతోంది. ఇదిలా ఉంటే ఇవి మాత్రమే కావు, ఇంకా చాలా అక్రమాలు జరిగాయంటోంది కాంగ్రెస్. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగినప్పుడు రిగ్గింగ్ జరిగేది, అందులో ఇంకు పోసేవారు. ఇవి ఆరోపణలు కావు, దాదాపుగా నిజాలే. ఎన్నికలు సజావుగా జరిపేందుకు ఈవీఎంలను తీసుకొచ్చాక కూడా అనుమానాలు పోలేదు, ఆరోపణలు ఆగలేదు. ఎలక్ట్రానిక్ కాబట్టి హ్యాక్ చేస్తున్నారన్న అనుమానాలు ఎంతో మందిలో ఉన్నాయి. అలా అనుమానాలు వచ్చిన ప్రతిసారి కావాలంటే వచ్చి నిరూపించొచ్చు అని ఎలక్షన్ కమిషనే ఆహ్వానిస్తోంది. ఇప్పటి వరకు ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అని ఎవరూ నిరూపించలేదు, అయినా సరే అనుమానాలు పోవటం లేదు. ఎన్నికల్లో ఓడిన వాళ్లు ఈవీఎంలను బ్లేమ్ చేయటం ఎప్పటి నుంచో చూస్తున్నదే. కానీ రాహుల్ గాంధీ ఈసారి కొత్త రూట్లో వెళ్లారు. సమస్య ఈవీఎంలదే కాదు, ఓటర్ లిస్ట్ లోనే అసలు మతలబు ఉందంటూ పెద్ద బాంబే పేల్చారు. జనరల్ గా ప్రధాన ప్రతిపక్షంగా ఈ 10 ఏళ్లలో ఎన్నో పోరాటాలు చేసింది కాంగ్రెస్. ఎన్నో సమస్యలని దేశ ప్రజల ముందుకి, పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చింది. కానీ ఆ సమస్యలని దేశం మొత్తం ఒకేసారి మాట్లాడుకున్న సందర్భాలు లేవు. కానీ ఎప్పుడైతే ఓటర్ జాబితా విషయంలో దొంగతనం జరిగిందంటూ ఓ పెద్ద ప్రెజెంటేషన్ ఇచ్చారో దేశ వ్యాప్తంగా అటెన్షన్ వచ్చింది. దేశ ప్రజలందరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అందుకే దీన్నొక భారీ విజయంగా ప్రొజెక్ట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ ఇష్యూని మరింత రగిలించడానికి ప్రయత్నిస్తోంది కూడా. దేశవ్యాప్త చర్చకు దారితీసిన ఓటు చోరీ అంశాన్ని పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది. అందుకే ప్రెజెంటేషన్ ఇచ్చిన తరువాత అంతటితో ఫుల్ స్టాప్ పెట్టలేదు కాంగ్రెస్. వెంటనే పార్లమెంట్లో ప్రస్తావించింది. ప్రియాంక గాంధీ అయితే ఎలక్షన్ కమిషన్ పైనే విరుచుకుపడ్డారు.
ప్రధానంగా 3 రాష్ట్రాల చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్స్ రాహుల్ గాంధీకి నోటీసులు ఇవ్వటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు ప్రియాంక గాంధీ. ఇక ఈ ఇష్యూని మరింత ముందుకు తీసుకెళ్లడానికి స్పెషల్ వెబ్సైట్ ప్రారంభించింది కాంగ్రెస్. పోర్టల్లో రిజిస్టర్ అయిన వారికి నేను ఓటు చోరీకి వ్యతిరేకం అని రాసి ఉన్న సర్టిఫికెట్ వస్తుంది. 1 మ్యాన్ 1 ఓట్ పోరాటానికి మిస్డ్ కాల్ ద్వారా మద్దతివ్వండంటూ వెబ్సైట్ ద్వారా కోరుతోంది. ఇప్పుడు ఏకంగా ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ చేపట్టింది. బట్ ర్యాలీకి పర్మిషన్ లేదంటూ రాహుల్ గాంధీ సహా పార్టీ నేతలను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీస్. ఓవరాల్ గా ఓటు చోరీ అంశాన్ని టాక్ ఆఫ్ ద నేషన్ గా మార్చడంలో కాంగ్రెస్ పార్టీ కొంత సక్సెస్ అయిందని చెప్పాలి. మొత్తం 5 మార్గాల్లో ఓట్ల దొంగతనం జరిగింది. దానికి ఇవే సాక్ష్యాధారాలు అని చెప్తుంటే దేశం మొత్తం వినింది కూడా. ఎందుకంటే ఓటర్ల జాబితాలో ఎవరూ ఊహించని పదనిసల్ని కొన్నేళ్లుగా చూస్తున్నారు కాబట్టి. అందున బీజేపీ వరుసగా ఎలా గెలుస్తోందన్న ప్రశ్నకు సమాధానం ఈ ఓట్ల చోరీనే అని రాహుల్ గాంధీ ఆరోపించడంతో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. రాహుల్ గాంధీ చూపించిన ఉదాహరణలు నిజమా కావా అనే సంగతి తర్వాత, ముందైతే ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఓటింగ్ విధానంపైనే సామాన్యుల్లో కొన్ని ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ కాదు, సమాజ్వాదీ పార్టీ. నిజంగా ఓటు చోరీ జరిగి ఉంటే మిత్రపక్షాలపై ఆధారపడేంత నెంబర్ దగ్గర బీజేపీ ఎందుకు ఆగిపోతుంది? ఇది కమలదళం ప్రశ్న. ఓటర్ లిస్టులో జిమ్మిక్కే నిజమైతే ఢిల్లీలో ఎంపీ సీట్లని గెలుస్తూ వచ్చిన బీజేపీ మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయింది? ఇలా రాహుల్ గాంధీ వదిలిన ప్రశ్నలకి వరుసగా సమాధానాలిస్తోంది బీజేపీ. వ్యతిరేకత ఉన్న చోట బీజేపీకి మాత్రమే ఇమ్యూనిటీ వస్తోంది. అదెలా అంటూ బీజేపీపై రాహుల్ గాంధీ సెటైర్ వేయటం చూసాము అందరం. బట్ దానికి సమాధానం ఇచ్చినప్పుడే రాహుల్ గాంధీ చెప్పే దానిలో నిజం లేదని చెప్పినట్లు. ఇందుకు కొన్ని కౌంటర్లు కూడా ఇస్తోంది బీజేపీ. అయోధ్యలో రాముడి గుడి కట్టినప్పటికీ ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది. వారణాసిలో కొన్ని రౌండ్లలో సాక్షాత్తు ప్రధాని మోదీనే కొన్ని వెనకంజలో ఉన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ వదిలేసిన అమేథీలో కాంగ్రెస్ వెలిగిపోయింది. ఇక యూపీలో అయితే కాంగ్రెస్ కూటమికి బీజేపీ దాదాపు చెరిసగం సీట్లొచ్చాయి. మమతని ఈ లోక్సభ ఎన్నికల్లోనైనా వెనక్కి నెట్టాలని బీజేపీ ఎంత విశ్వ ప్రయత్నం చేసినా తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. బెంగాల్లో బీజేపీ 12 సీట్ల దగ్గర ఆగిపోయింది. బీజేపీ ఎంత కష్టపడినా తమిళనాట స్టాలిన్ క్లీన్ స్వీప్ చేశారు. నిజంగా రాహుల్ గాంధీ చెప్పినట్టు ఓటు చోరీ జరిగిందే నిజమైతే మరి ఇప్పుడు చెప్పుకున్న ఫలితాలు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తోంది బీజేపీ. విత్ ప్రూఫ్స్ అంటూ రాహుల్ గాంధీ గంటన్నర పాటిచ్చిన ప్రెజెంటేషన్ చూసి దేశం మొత్తం షాక్ అయింది. రాహుల్ గాంధీ చేసిన ఎక్సర్సైజ్ చూసి యావత్ దేశం ఆశ్చర్యపోయింది. అలాని అదే నిజం అని ఒప్పుకోవటం లేదు బీజేపీ గాని ఈసీ గాని. రాహుల్ గాంధీ చెప్పిన డేటాలో తప్పులు ప్రస్తావిస్తూ పెద్ద కౌంటర్ ఇస్తోంది. రాహుల్ గాంధీ తన ప్రెజెంటేషన్ లో చాలా ప్రశ్నలు సంధించారు. అందులో కొన్నింటికి సమాధానాలు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. క్వశ్చన్ నెంబర్ 1, డిజిటల్ ఓటర్ జాబితాని ఈసీ ఎందుకు ఇవ్వట్లేదు అనేది రాహుల్ గాంధీ ప్రశ్న. దీనికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఒక వ్యక్తి పేరును రకరకాలుగా రాయొచ్చు. అలాంటప్పుడు ఆ వ్యక్తి ఒక్కరే అని కంప్యూటర్ గుర్తించలేదు. టెక్నికల్ గా ఇది చాలా సులభంగా కనిపిస్తున్నప్పటికీ ఆల్ఫా న్యూమరిక్ ఫీల్డ్లు ఒకేలా ఉంటేనే స్పెల్లింగ్ వేరైనా వ్యక్తి ఒక్కడే అని చెప్పడానికి సాధ్యమవుతుంది అనేది ఎలక్షన్ కమిషన్ వర్షన్. సో 100 కోట్ల రికార్డులున్న డేటాబేస్ లో ఈ సమస్య సహజం కాబట్టి డిజిటల్ ఓటర్ లిస్ట్ ని సరిగా అర్థం చేసుకోలేరు కాబట్టి ఇవ్వలేదు అంటోంది ఈసీ. Voter list is the property of this country. The election commission refuses, absolutely refuses to give us the voter list. క్వశ్చన్ నెంబర్ 2, సరే కనీసం స్కానింగ్ కి కూడా పనికి రాకుండా నాన్ మెషిన్ రీడబుల్ పేపర్స్ రూపంలో ఓటర్ల జాబితా ఇవ్వడం ఏంటి? ఇప్పుడున్న టెక్నాలజీతో పేపర్లోని డేటాని సైతం అక్షరాలుగా మార్చే విధానం ఉంది. కానీ అలా స్కాన్ చేసే అవకాశమే లేని డేటాని కాంగ్రెస్ పార్టీకి అందించింది ఈసీ. అదేంటి అని అడిగితే, డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇస్తే అది ఓటర్ల ప్రైవసీకి భంగం కలిగించడమే అవుతుంది అనేది ఈసీ వాదన. కమల్నాథ్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. టెక్నాలజీ సాయంతో చదవగలిగే ఓటర్ల జాబితా ద్వారా ఓటర్ల గోప్యతని ఉల్లంఘించవచ్చు అని తీర్పిచ్చింది. అందుకే కాంగ్రెస్ చేసే ఈ డిమాండ్ చెల్లదు అని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. Why the election commission doesn't give us? Because they don't want us to look carefully. Now analyzing this, if the election commission gave us electronic data,
30 seconds. And I repeat, this is why we are being given data like this, so that it is not analyzed. Question number 3. CCTV footage ని ఎందుకు ధ్వంసం చేశారనేది రాహుల్ గాంధీ ప్రశ్న. దీనికి సమాధానం చెప్పింది ఈసీ. ఎన్నికల ప్రక్రియపై ఎవరికైనా సందేహాలుంటే 45 రోజుల్లోపు హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేయొచ్చు. అలాంటి కేసు నమోదైతేనే పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ ఫుటేజ్ ని సురక్షితంగా ఉంచుతారు. లేకపోతే ఈ ఫుటేజ్ వల్ల ఉపయోగం లేదంటోంది ఎలక్షన్ కమిషన్. పైగా అలా దాచడం వల్ల ఓటర్ల ప్రైవసీకి ముప్పు అని వాదిస్తోంది. పైగా లక్షలాది పోలింగ్ కేంద్రాల్లో ఫుటేజ్ ని పరిశీలించడానికి 1,00,000 రోజులు లేదా 273 ఏళ్లు పడుతుందని ఈసీ అంటోంది. సో చట్టపరంగానూ దీనికి అర్థం లేదు కాబట్టి రికార్డులని ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సి వస్తోంది అని సమాధానం ఇచ్చింది ఈసీ. 21वीं सदी में आप अनलिमिटेड डेटा एक ड्राइव पर रख सकते हो. पूरा हिस्टोरिकल डेटा आप 50-100 साल का रख सकते हो एक छोटी सी हार्ड ड्राइव में, और इसी उसको डिस्ट्रॉय करना चाहती. क्यों? सीसीटीवी फुटेज डिस्ट्रॉय करना चाहती. क्यों? क्वेश्चन नंबर 4. ఒక్క మహదేవ్పురాలోనే బీజేపీకి మెజారిటీ ఎలా వచ్చింది? రాహుల్ చెప్పింది ఏంటంటే, బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గంలో 8 అసెంబ్లీ సెగ్మెంట్లుంటే అందులో ఒక్క మహదేవ్పురాలోనే బీజేపీకి ఆధిక్యం వచ్చింది. దానికి కారణం ఆ ఒక్క సెగ్మెంట్లో ఓట్ల దొంగతనం జరగటం వల్లే అనేది రాహుల్ గాంధీ వర్షన్. కానీ బీజేపీకి ఒక్క మహదేవ్పురాలోనే కాదు మెజారిటీ వచ్చింది. మొత్తం 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 కాంగ్రెస్ కి లీడ్ వస్తే మరో 4 బీజేపీకి ఆధిక్యం వచ్చింది. సో ఈ ఆరోపణ తప్పు అనేది బీజేపీ సమాధానం. క్వశ్చన్ నెంబర్ 5. ఆదిత్య శ్రీవాత్సవ అనే ఓటర్ 4 రాష్ట్రాల్లో ఉండడం ఏంటి? దీనికి ఆదిత్య శ్రీవాత్సవనే సమాధానం ఇచ్చాడు. తాను ఉద్యోగరీత్యా ఒక్కో రాష్ట్రంలో ఉండాల్సి వచ్చిందని, అలా ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఓటర్ కార్డుని నమోదు చేసుకున్నానని చెప్పాడు. అంతే తప్ప ఒకేసారి 2-3 రాష్ట్రాల్లో ఓట్లు వేయలేదని చెప్పుకొచ్చాడు. మొత్తం 5 రకాలుగా ఓట్ల చోరీ జరిగిందనేది రాహుల్ గాంధీ ప్రధాన ఆరోపణ. 1 డూప్లికేట్ ఓటర్లు, 2 తప్పుడు చెల్లని అడ్రస్లు, 3 ఒకే అడ్రస్లో బల్క్ ఓటర్లు, 4 చెల్లని ఫోటోలు, 5 ఫామ్ 6 దుర్వినియోగం. అదంతా సరే గాని ఈ ఆరోపణలకి కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నిస్తోంది ఎలక్షన్ కమిషన్. ఒకవేళ ఆరోపణలకి ఆధారాలు ఉన్నట్లయితే వచ్చి డిక్లరేషన్ పై చిన్న సంతకం చేయమంటోంది ఈసీ. బట్ రాహుల్ గాంధీ మాత్రం ఆ ఒక్కటి అడక్కు అంటున్నారు. ఎందుకని? రాహుల్ గాంధీ విసిరిన ప్రశ్నలు, చేసిన ఆరోపణలు సామాన్యమైనవి కావు. దేశ ఎన్నికల వ్యవస్థనే ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయవి. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది పడేదే ఎన్నికల వల్ల. అందులోనూ స్వయం ప్రతిపత్తి ఉన్న ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎలక్షన్ కమిషన్. అలాంటి ఎలక్షన్ కమిషన్ పై పెద్ద ఆరోపణలే చేశారు. బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గంలో 1,00,000కు పైగా ఓట్లు చోరీ చేశారంటూ కొన్ని ఆధారాలు చూపించారు. జనరల్ గా ఫామ్ 6 ని ఫస్ట్ టైం ఓటర్ గా నమోదు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. కానీ 70 ఏళ్ల శకున్ రాణి అనే మహిళ ఫామ్ 6 ని ఉపయోగించుకొని ఫస్ట్ టైం ఓటర్ గా రిజిస్ట్రేషన్ చేయించుకోవటమే కాదు, కొన్ని నెలల వ్యవధిలో 2 సార్లు అప్లై చేసిందని చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ. ఆ శకున్ రాణి 2 సార్లు ఓటేశారా లేదా ఆమె బదులు వేరే వాళ్ళు ఓటేశారా అనేది రాహుల్ గాంధీ ప్రశ్న. దాన్ని తెలుసుకుందామంటే కనీసం సీసీటీవీ ఫుటేజ్ కూడా ఈసీ చూపించడం లేదంటున్నారు రాహుల్. ఇక ఓటర్ల లిస్టులో కావాలనే ఫోటోలు అస్పష్టంగా ఉంచటం, ఒకే ఓటరు పలు రాష్ట్రాల ఓటరు జాబితాలో ఉండటం, ఒకే ఓటరు ఒకే నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్లలో ఉండటం, ఇవన్నీ ఓట్ల దొంగతనం కిందకే వస్తాయనేది రాహుల్ గాంధీ ఆరోపణ. ఒట్టి ఆరోపణ మాత్రమే కాదు, ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి బీజేపీతో ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కైందంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బట్ ఆ ఆరోపణలు నిరాధారం అని కొట్టిపారేసింది ఈసీ. అంతేకాదు కొన్నింటికి ప్రూఫ్స్ కూడా చూపించింది. రాహుల్ గాంధీ చెప్పిన శకున్ రాణి ఒకేసారి ఓటు వేశారని చాలా క్లియర్ కట్ గా చెబుతోంది. పైగా రాహుల్ గాంధీ చెబుతున్న తప్పులను కొన్ని నెలల క్రితమే సరిచేశామంటోంది ఈసీ. అందుకే కర్ణాటక, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల సంఘాలు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేశాయి. ఆయన చేసిన ఆరోపణలకు డాక్యుమెంటరీ ఆధారాలు సమర్పించాలని రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ 1960 ప్రకారం డిమాండ్ చేశారు. కనీసం సంతకం చేసిన అఫిడవిట్ అయినా సమర్పించాలన్నారు. ఇవేవీ కాకపోతే దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది ఎలక్షన్ కమిషన్. 2018లో కూడా అప్పటి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ ఇలానే ఆరోపించి సుప్రీంకోర్టుకు వెళితే ఆ ఆరోపణలను కోర్టు తోసిపుచ్చిందని గుర్తు చేసింది ఈసీ. నిజానికి రాహుల్ గాంధీ మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేయలేదు.
గతంలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ సైతం ఎలక్షన్ కమిషన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర ఆరోపణలు చేసిన సంఘటనలు ఉన్నాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సరిగా అమలు చేయకపోవటం, ఓటర్ల జాబితాపై అనుమానాలు, ఈవీఎంల ఖచ్చితత్వంపై ప్రశ్నించటం ఇవన్నీ జరిగాయి కూడా. కాకపోతే రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇప్పుడు. ఏదేమైనా ఎలక్షన్ కమిషన్ పై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై డిఫరెంట్ ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. కొందరేమో ఆ ఆరోపణలు నిజమే అంటున్నారు. అధికార బీజేపీకి ఎన్నికల సంఘం కొమ్ము కాయటం నిజమే అంటోంది ఓ వర్గం. మరికొందరు మాత్రం ఎలక్షన్ కమిషన్ పైనే ఆరోపణలు చేయటం ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచటమే అని వాదిస్తున్నారు. ఎవరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినా ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఇటు రాజ్యాంగ సంస్థలపైన, అటు అధికార పార్టీ నాయకులపైన ఉంది.